ఎవ్రీవన్. చెప్పాను కదా ఈరోజు ఆడవాళ్ళకు ముఖ్యమైనది, దాని గురించి ఒక స్టోరీ చెప్తాను అని. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే, మనం ఆడవాళ్ళం ఇక్కడ ఎలా అందరూ కలిసి కిట్టి పార్టీలు చేసుకుంటారో, దేవతల దగ్గర కూడా, దేవతలు ఉండే దగ్గర అందరూ కలిసి లైక్ కిట్టి పార్టీ లాగానే అందరూ కలిసి పార్టీ చేసుకుందాము అని అనుకుంటారు. సో అక్కడ అందరూ దేవతలు అంటే అందరూ దేవతలు వస్తారు. లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంకా మిగతా అందరూ దేవతలు వస్తారు. మామూలుగా మనం ఆడవాళ్ళం ఒక దగ్గర కలిసామంటే ఏదో ఒక దాని గురించి టాపిక్ వస్తూనే ఉంటుంది. సో అలాగే అక్కడ కూడా దేవతల దగ్గర ఒక టాపిక్ స్టార్ట్ అయింది. ఇంకా అందరూ ఏంటి అంటే నగల గురించి డిస్కషన్ వస్తుంది. చాలామంది నగలు నీవి బాగున్నాయి అనుకుంటా మాట్లాడుతూ ఉంటుంటారు దేవతలు. అయితే సరస్వతీదేవి, లక్ష్మీదేవి చాలా చాలా నగలు వేసుకొస్తారు. కానీ పార్వతీదేవి మాత్రం మంగళసూత్రం ఒక్కటే వేసుకుంటుంది, ఇంకా వేరే నగలు వేసుకోదు. కానీ కుంకుమ మాత్రం 1 రూపీ కాయిన్ అంత కుంకుమ పెట్టుకుంటుంది. సో ఇంకా అంతే, పార్వతీదేవి అంతే. మిగతా దేవతలు చాలా చాలా అంటే చాలా నగలు వేసుకొని వస్తారు. ఇక అడుగుతారు, పార్వతీదేవి నీకు నగలు లేవా, నువ్వేం వేసుకురాలేవు, మంగళసూత్రం తప్ప అని పార్వతీదేవిని అంటారు. అయితే అప్పుడు పార్వతీదేవి నేను కూడా నగలు వేసుకుంటాను అని చెప్పి శివుని దగ్గరికి వెళ్తుంది. అందరూ నన్ను ఇలా అన్నారు, నాకు కూడా చాలా నగలు కావాలి, నేను కూడా చాలా నగలు వేసుకుంటాను అని చెప్పి చెప్తుంది శివుని దగ్గరికి వెళ్ళి. అప్పుడు శివుడు ఏం చేస్తాడు అంటే, సరే నీకు నగలు కావాలి కదా, నేను ఇస్తాను అని చెప్పి చెప్తాడు. సరే నీకు నగలే కదా, ఇస్తాను అని చెప్తాడు. చెప్పి మన ప్రపంచంలోనే నగలు, డబ్బు ఎక్కువగా ఉన్నది ఎవరు అంటే కుబేరుని దగ్గరికి వెళ్ళు, ఆయన ఇస్తాడు అని చెప్పి ఒక చిన్న బాక్స్ ఇస్తాడు. ఈ బాక్స్ తీసుకెళ్ళి కుబేరునికి ఇచ్చి, నేను ఇచ్చాను, దీనికి ఎంత తూకం వేస్తే నగలు వస్తాయో అంత నగలు ఇవ్వమని ఇస్తాడు అని చెప్తాడు శివుడు. సరే అని చెప్పి పార్వతీదేవి వెళ్తుంది. అలాగే మిగతా దేవతలు కూడా వస్తారు, ఏమిస్తారు శివుడు, ఏం వేసుకుంటారు అని చూడడానికి వెనకాల. ఇంకా కుబేరుని దగ్గరికి వెళ్తుంది పార్వతీదేవి. వెళ్ళి ఇది మా శివుడు ఇచ్చారు, ఇంకా దీనికి ఎంత నగలు వస్తే అంత నగలు ఇవ్వండి అని చెప్పి ఇస్తుంది. ఇస్తే అది చాలా అంటే చాలా చిన్న బాక్సే. ఓకే, దీనికి ఏమొస్తుంది అని అందరు అనుకుంటారు, పార్వతి అలాగే అనుకుంటుంది. సో దాన్ని తూకంలో అంటే అదే మన త్రాసులో పెట్టి ఒక సైడ్ ఆ చిన్న బాక్స్ని పెడతారు, ఇంకో సైడ్ నగలు పెడుతుంటాడు, డబ్బులు పెడుతూ ఉంటాడు, గోల్డ్ కాయిన్స్ పెడుతూ ఉంటారు కుబేరుడు. ఇంకా తన దగ్గర ఉన్న అన్ని ప్రతిదీ పెడుతూనే ఉంటారు. కానీ అసలు కొంచెం కూడా అంత చిన్న డబ్బా కిందికి దిగదు. ఇవన్నీ పెట్టినా అసలు దిగుతనే లేదు. ఏంటి అసలు ఈ డబ్బాలో ఏముంది అని అందరూ చాలా ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా మొత్తం కుబేరుని దగ్గర ఉన్న ప్రతిదీ, అన్ని కాయిన్స్, నగలు ప్రతిదీ పెడతాడు. ఇంకా అది కిందికి అసలు ఏమీ రాదు. సో ఇంకా అందరూ లేదు, ఇందులో ఏదో ఉంది, శివుడు ఇందులో ఏదో పెట్టాడు, అందుకే ఇది కిందికి వస్తలేదు, ఇందులో ఏముందో ఫస్ట్ ఓపెన్ చేసి చూద్దాము అని చెప్పి అందరూ అనుకుంటారు. అనుకొని ఇంకా ఆ బాక్స్ను ఓపెన్ చేయమని పార్వతీదేవికి చెప్తారు. ఇక పార్వతీదేవి ఆ బాక్స్లో ఏముందో ఓపెన్ చేసి చూద్దాము అని అనుకుంటుంది. ఓపెన్ చేసి చూస్తే అందులో కుంకుమ ఉంటుంది. కుంకుమ అంటే అంత చిన్న బాక్స్లో ఎంత కొంచెం కుంకుమ ఉంటుంది, చాలా కొంచెం కుంకుమ ఉంటుంది. అయినా కానీ కుబేరుని దగ్గర ఉన్న అన్ని నగలు పెట్టినా ఆ కుంకుమ ఉన్న బాక్స్ని పైకి లేపలేదు. సో అన్ని నగల ముందు అంత చిన్న కుంకుమ ఉన్న బాక్స్ లేవలేదు అని అంటే అన్ని నగల కంటే కూడా కుంకుమే ఇంపార్టెంట్ అని అందరూ తెలుసుకున్నారు. అయితే ఎన్ని నగలు పెట్టుకున్నా, ఏం వేసుకున్నా ఆడవాళ్ళకి కుంకుమనే చాలా ముఖ్యమైనది, అదే ముఖ్యమైన ఆభరణం అని మా పంతులు గారు ఈ స్టోరీ చెప్పినప్పుడు చెప్పారు. అందరూ 1 రూపీ కాయినంత కుంకుమ పెట్టుకోకుండా పర్వాలేదు, కానీ పెసరగింజంత కుంకుమ పెట్టుకోవాలి అని చెప్పారు. కావున ప్రతి ఒక్కరూ కొంచెం కుంకుమనైనా ధరించండి. నేను ఈ స్టోరీని చెప్పడానికి గల కారణము
ఈరోజు నేను గుడికి వెళ్ళాను. నా మొహాన్ని చూడగానే ఆల్రెడీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చాలా కుంకుమ ఉంది. సో ఏం స్టోరీ చెప్దాము అని అనుకుంటే నాకు ఈ స్టోరీ వెంటనే గుర్తుకొచ్చేసింది. అందుకే ఈ స్టోరీ మీతో షేర్ చేసుకుంటున్నాను. కుంకుమ అనేది చాలా ఇంపార్టెంట్ అయినది, అందుకే ప్రతి ఒక్కరూ కుంకుమను ధరించండి. ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.